हृदयस्थारविप्रख्या त्रिकोणान्तरदीपिका दाक्षायणी दैत्यहन्त्री दक्षयज्ञविनाशिनी। మనుష్యుల హృదయము ఒక పవిత్రమైన స్థానమండి. ఎందుకు అంటే ఈ చోటులో లలితమ్మవారు ఒక ప్రకాశవంతమైన బంగారు రంగులో మెరిసిపోతూ చిన్న దీపంలాగా మన హృదయంలోనే ఉంటారంట. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా. ఎందుకు అంటే ఏ పని చేద్దామన్నా ఆ పని తాలూకు విత్తనం ఎక్కడి నుంచి మొదలవుతుంది? మన హృదయంలోంచే మొదలవుతుంది. ఎందుకు అంటే అమ్మవారు ఇక్కడే నివసిస్తారు, కొలువై ఉంటారు కాబట్టి. అమ్మవారు మన హృదయంలో ఒక సూర్యుడి వల్లే దగదగలాడిపోతూ మెరిసిపోతూ ఉంటారంట. మానవ శరీరంలో మన బంగారు లలితమ్మ ఒక కాంతి శక్తి స్వరూపిణిలాగా 3 చోట్ల ఉంటుందంటండి. ఈ 3 చోట్లనే పంచాదశి మంత్రం తాలూకా 3 కూటాల కింద భావిస్తారు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము, లలితమ్మ వారి సూక్ష్మ రూపము అమ్మవారికి ఎంతో ప్రియకరమైన పంచాదశి మంత్రం తాలూకా 3 కూటాలతో పోల్చబడుతుంది. ఏ సాధకుడు అయితే ఈ పంచాదశి మంత్రం గురించి తెలుసుకుంటారో అమ్మవారి సూక్ష్మ రూపం గురించి వాళ్ళు పూర్తి అవగాహన పొందుతారు. ఇప్పుడు మానవ శరీరంలో అమ్మవారు 3 చోట్ల అగ్ని కాంతి స్వరూపిణిగా ఎక్కడ ఉంటుందంటే, మొదటిగా మూలాధార చక్రంలోనంటండి ఒక త్రికోణం ఉంటుందంటాం, ట్రయాంగిల్ అని పిలుస్తాం కదా. ఈ త్రికోణం అంతా కూడా ఒక అగ్ని మండలము, అంటే అమ్మవారు ఇక్కడ కాంతి స్వరూపిణిలాగా మెరిసిపోతూ ఉంటుందంట. ఈ మూలాధార చక్రంలో ఉండే ఈ త్రికోణాన్ని మన పంచాదశి మంత్రంలో మొదటి కూటం కింద, కూటమి అంటే మొదటి భాగము, పంచాదశి మంత్రము లలితమ్మకి ప్రియమైన మంత్రము. ఈ పంచాదశి మంత్రము 3 కూటమిలు అంటే 3 విభాగాల కింద ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండో కూటమి ఎక్కడుందండి? మన గుండెలో అమ్మవారు ఒక కాంతి జ్యోతి స్వరూపిణిలా ఉంటారు అని మనం ఇందాకలే నామంలో చెప్పుకున్నాము. హృదయస్థ 595వ నామం అండి. ఇక్కడ రెండో కూటమిలో అమ్మవారు కాంతి స్వరూపిణిలా ఉండిపోతారంట. 3వ కూటమి ఎక్కడ ఉంటుందండి? మన కనుబొమ్మల మధ్యన, అంటే ఈ ప్రదేశాన్నే బిందువు కింద, ఇక్కడ ఒక బిందు చుక్కలాగా మన కనుబొమ్మల మధ్యలో ఉంటారంట. అమ్మవారు ఎలా ఉంటారు? ఈ కనుబొమ్మల మధ్యలోనే అమ్మవారు ఒక ఇంద్రధనస్సు ఉంటుంది కదా, రెయిన్బో అంటారు, అంత చక్కగా మెరిసిపోతూ, అంటే కనుబొమ్మల మధ్యలో చిన్న బిందు ఆకారము, దాని మీదన ఒక ఇంద్రధనస్సు మెరిసిపోతూ, అర్ధచంద్రాకారంలోని ఈ ఇంద్రధనస్సు మెరిసిపోతూ ఆ బంగారు తల్లి పంచాదశి మంత్రం తాలూకా 3వ కూటమి కింద సంకేతిస్తుంది. మన లలితమ్మని దాక్షాయణి అని పిలుస్తారు. అమ్మవారు ఎవరండి? సాక్షాత్తు సతీదేవి, అంటే దక్ష ప్రజాపతి పుత్రిక అని ఈ నామం సూచిస్తుంది. దైత్యహంత్రి అంటే దుష్ట కార్యాలు, పెద్ద పెద్ద రాక్షసుల్ని ఇట్టే అమ్మవారు చాలా సులువుగా సంహరిస్తారు, అమ్మవారు వధిస్తారు. ఉదాహరణకి బండాసురుడు యుద్ధంలో అమ్మవారు ఎలా వధించారో అలాంటి పెద్ద పెద్ద రాక్షసులందరినీ కూడా ఇట్టే అమ్మవారు చంపేస్తారు. అలాగే దక్ష యజ్ఞ వినాశిని 600వ నామం అండి. దక్షుడు ఒకరోజు ఒక పెద్ద యాగాన్ని తలబెడతారు. ఈ యాగం తలబెట్టినప్పుడు మన పార్వతీదేవిని, అదే సతీదేవిని, అలాగే మన శివయ్యని ఈ యాగానికి పిలవరు. అప్పుడు కానీ మన సతీదేవి వాళ్ళ నాన్నగారు చేసుకుంటున్న యాగాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఎంతైనా పుట్టింటి వాళ్ళు కదండి, కన్న తండ్రి ఏదో పూజ చేసేసుకుంటున్నారు, నేను వెళ్ళిపోవాలి అని ఆ కన్న కూతురి మనసు తహతహలాడిపోతుంది కదా. అమ్మవారు అలాంటి భావనతోనే తండ్రి పిలవకపోయినా, స్వామి నాథ మన ఇద్దరము ఈ యాగానికి తప్పకుండా వెళ్ళాలి అని చెప్తారు. శివయ్య లోపలే అనుకుంటూ ఉంటారనమాట, పిలవని పేరంటానికి మనం వెళ్ళడం అవసరమా అని. కానీ ఈ సంగతులన్నీ కూడా అమ్మవారిని
బయటికి చెప్పి నొప్పించడము స్వామివారికి అస్సలు ఇష్టం లేదు. అమ్మవారి తోనే అయ్యవారు కూడా ఈ యాగానికి కొనసాగుతారు. అప్పుడు ఆ యాగం దగ్గర ఆ దక్ష ప్రజాపతి మన శివయ్యని అవమానిస్తారు. ఇది తట్టుకోలేని సతీదేవి ఆ యాగంలోని ఆత్మదహనం చేసుకుంటారనమాట. అంటే ఇక్కడ దక్షుడు చేసిన యాగాన్ని అనుకోకుండా ఆపేశారనమాట అమ్మవారు అయ్యవారు. దీంతో 120వ శ్లోకం అయిపోయిందండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.